ఈశాన్యమైన, ఆగ్నేయమైన, నైరుతైన, వాయువ్యమైన ఈ 4 మూలలు పరమ పవిత్ర స్థానాలు. అది ఇంటి లోపలైనా, కాంపౌండ్ లోపలైనా. మనము ఈ సంపులు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, మ్యాన్ హోల్స్ కానీ, లేదంటే బోర్ పాయింట్స్ కానీ పూర్తి మూలల్లో తీసుకోవడానికి అర్హత లేదు. మీరు తిన్న కంచాలు, బాసాన్లు మొత్తం క్లీన్ అయిపోయి, కిచెన్ క్లీన్ అయిపోయి అప్పుడే మీరు పడుకోవాలి. దట్ ఈస్ ద టార్గెట్. అలా పడుకుంటేనే నమస్తే అండి. ఈశాన్యమే పరమ పవిత్ర స్థానం అని చెప్పి చాలామంది పూర్తి మూలలో ఎప్పుడూ కూడా ఈశ్వర స్థానంలో నీళ్లు ఉండాలి అని చెప్పి చిన్న చిన్న గుంతలులాగా కానీ, లేదంటే ఏదన్నా బౌల్స్ రూపంలో కానీ, లేదు అంటే కనుక అక్కడ చిన్న ఒక డక్టింగ్ అంటే కొంత డిప్రెషన్ అనేది తీసుకొని అక్కడే కాళ్ళు కడుక్కోవడము, నెక్స్ట్ చేతులు కడుక్కోవడము, బట్టలు ఉతుక్కోవడము, బాసాన్లు కడుక్కోవడము, లేదంటే ఎలాంటి మురికికి సంబంధించి ఏదైనా వదలగొట్టాలంటే పూర్తి ఈశాన్యం అనేది చాలామంది తీసుకుంటున్నారు. మరి నిజంగా ఆ ఈశ్వర స్థానమే అంత పవిత్రము, ఈశాన్యమే అంత పవిత్రమైనప్పుడు మరి మనం స్థాపత్య వేదంలో చెప్పిన ఒక అద్భుతమైన రహస్యం నేను ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. వాటి నియమాలు ఏంటనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో పూర్తి ఈశాన్యంలో అసలు ఇలాంటి వాటర్కి సంబంధించిన యూసేజెస్కి సంబంధించి వాడొచ్చా లేదా? జనరల్గా చూడండి, సింపుల్గా స్నానం చేసాం, ఆ మురికి నీళ్ళు మొత్తం అక్కడే ఆగిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రీ ఫ్లోలో క్లీన్ అయితే పర్వాలేదు, యాక్సెప్టెడ్. కానీ అదే పూర్తి ఈశాన్యంలో మీరు ఇలాంటిది పెట్టినప్పుడు స్నానం చేసిన తర్వాత ఆ మురికి నీళ్ళన్నీ పూర్తి మూలలోకి వెళ్తే, అది కనుక సరిగ్గా క్లీన్ చేయకపోతే అదే ఈశ్వర స్థానము, అదే పరమ పవిత్రమైన ఈశాన్య స్థానం అనేది నిజంగా మొత్తం గలీజ్ వాసన వచ్చేసేసి అసలు ఆ ఏరియా మొత్తం డిస్టర్బ్ అవుతుందా లేదా అనేది మీరు తెలుసుకోండి. సో ఇక్కడ కేవలం నేను ఈశాన్యం ఒకటి మాట్లాడను. నేనేమంటానంటే ఇంటి లోపల ఈశాన్యమైన, ఆగ్నేయమైన, నైరుతైన, వాయువ్యమైన ఈ 4 మూలలు పరమ పవిత్ర స్థానాలు. అది ఇంటి లోపలైనా, కాంపౌండ్ లోపలైనా. మరి అలాంటి ఈ ఈశాన్య మూల కానీ, మిగతా 4 మూలలు కానీ నేను డిస్టర్బే కాకుండా చేయాలి అంటాను. కాబట్టి పూర్తి ఈశాన్యంలో మీరు సంపు కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, మ్యాన్ హోల్స్ కానీ, లేదంటే ఇట్లాంటి వాటర్ యూసేజెస్ కానీ రావద్దు అంటాం. ఏదో జనరల్గా మనం ఏదో కాళ్ళు కడుక్కున్నాము, పోనీ స్నానమే చేసాము, పర్వాలేదు వదిలేద్దాం, పోనీ బట్టలే ఉతికారు వదిలేద్దాం. సో ఎప్పుడూ దాన్ని గలీజ్ చేస్తూ ఉంటే అది కూడా మనకి ఇంపాక్ట్ చేస్తుందా లేదా అనేది మీరు ఒక్కసారి నేను మీకే వదిలేస్తాను, మీరు ఆలోచన చేయండి. అయితే చాలామంది అక్కడ ఎప్పుడూ వాటర్ ఉండాలి అంటాం. అలా వాటర్ ఉండాలని కొంతమంది వాటర్ స్టోరేజ్ చేసి మొత్తం పాచు పట్టే విధంగా చేస్తున్నారు. అది ఒకటోది. రెండవది ఏంటంటే ఎప్పుడూ అక్కడ నీటి ధార పడాలని కొంతమంది ట్యాప్స్ తిప్పి ఒక్కొక్క డ్రాప్ పడే విధంగా చేసిన వాళ్ళను నేను చూశాను. మరి అలా చేసినప్పుడు నిజంగా ఈ ప్రకృతిలో మనకు నీళ్ళు అనేవి దొరకడమే అదృష్టంగా మారిన ఈ రోజుల్లో మరి అలా వేస్ట్ చేయడం ఎంతవరకు సబాబు? ఒకటో పాయింట్. రెండవది, ఆ ప్లేసు ఆటోమేటిక్గానే స్థానం ఉంది కాబట్టి ఖచ్చితంగా నీళ్లు పోయాలనేది ఎక్కడ రూల్ లేదు. ఈవెన్ పూర్తి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ సంపులు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, మ్యాన్ హోల్స్ కానీ, లేదంటే బోర్ పాయింట్స్ కానీ పూర్తి మూలల్లో తీసుకోవడానికి అర్హత లేదు. ఇది 100% ఇది. సో ఇంటి లోపలైనా, ఇంటి బయటైనా 4 మూలల్లో, 4 మధ్యస్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో మనము గుంతలు లాంటివి, లేదంటే ఈ క్లీనింగ్స్ లాంటివి, మెయిన్ డోర్ ముందు బాసాన్లు కడగడము, ఇవన్నీ అడ్డంగా పెట్టడము, దాని తర్వాత సబ్ డోర్స్ ముందు పెట్టడం లాంటివి చేయొద్దు. జస్ట్ మీరు పక్కన పెట్టేస్తే సరిపోయింది. సో పూర్తి మూలలకు సంబంధించి ఈ రహస్యాలు మీరు తెలుసుకున్నారు కదా. నిజంగా ఈ యొక్క అద్భుతమైన పాయింట్ అనేది శ్రీధర్ గారు చెప్పాలి సార్, ఇది చాలామందికి ఐడియా లేక
ఆ పూర్తి మూలల్లోనే డిప్రెషన్ తీసుకొని ఎప్పటికక్కడ బాసాన్లు పెట్టడము, ఎప్పుడు అక్కడ ఏంటంటే వాటర్ పడాలని చెప్పి కాళ్ళు కడుక్కోవడము, మురికివన్నీ అక్కడనే కడుక్కోవడము, బాసాన్లు కడుక్కోవడము, అదంతా గలీజ్ చేయడము, రాత్రి అక్కడ అంతా బాసాన్లు పెట్టేసేసి గలీజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో నేనైతే ఒక మంచి అద్భుతమైన కోట్లు సంపాదించే ఒక రహస్యం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు పడుకునే లోపల మీరు తిన్న కంచాలు బాసాన్లు మొత్తం క్లీన్ అయిపోయి, కిచెన్ క్లీన్ అయిపోయి అప్పుడే మీరు పడుకోవాలి. దట్ ఈస్ ద టార్గెట్. అలా పడుకుంటేనే ఐశ్వర్యం అనేది మీ దగ్గరికి వస్తుంది. అలాంటి పనులు కనుక మీరు చేయకుండా బాసనలు అట్లానే పెట్టి దాన్ని గలీజ్ వాసన వచ్చేసేసి అదంతా కుళ్ళిపోయిన వాసనలాగా పొద్దున లేస్తే దాన్ని చూస్తే మీకే చిరాకు వచ్చి చాలామంది బాసనలు తోమలేక పనామె గురించి ఎదురు చూసి అది 10 గంటలకో 11 గంటలకో 12 గంటలకో బాసనలు తోమించే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అది సరైన పద్ధతి? మీరు ఆలోచన చేయండి. సో ఇంటికి సంబంధించిన 4 మూలలు, 4 మధ్యస్థానాల పవిత్రత గురించి మనం ఒక వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు నుంచి అట్లీస్ట్ మనం ఒక మంచి ప్రయత్నం ఏం చేయాలంటే మన ఇంటికి సంబంధించిన 4 మూలలు, 4 మధ్యస్థానాలు చాలా నీట్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.